నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. చక్కగా వెలిగిపోతున్నారు. మీ అభిమానం ఎప్పటికీ సౌర కుటుంబం యొక్క సభ్యుల యొక్క తల్లుల యొక్క దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. సార్ లాస్ట్ ఇయర్ కుబేర కుంకుమ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? చాలా అంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు, అసలు కుబేర కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామా ప్రేక్షకులకి? తప్పకుండా. అంటే ఎలా అయిందంటే అమ్మ, ఒరిజినల్గా కుబేర కుంకుమ అనేది ఎక్కడా కూడా మనకి వేదాల్లోనూ అట్లలోనూ ఎక్కడ లేదు. ఇది కేవలం మానవ నిర్మితమే. కుంకుమ అనేది అంతా కూడా. ఇప్పుడు మనకు కుంకుమ ఎలా తయారు చేస్తారో తెలుసా? పసుపులో కుంకుమ రాళ్ళు వేయటం. శాస్త్రీయంగా అంటే కుంకుమ రాళ్లకు ఉన్నటువంటి విశిష్టత. మీకు అలాగే సింధూరం అని రాళ్ళు దొరుకుతాయి. అందులో సింధూరంలో రకాలు ఉంటాయి. సింధూరం రాళ్ళ కాయ కాస్తుంది కదా? సింధూరం కాదు, సింధూరం రాళ్ళు కూడా ఉంటాయి. దాన్ని పౌడర్ చేసి మనకి ఆంజనేయ స్వామి వారికి వాడే సింధూరం వేరు, ఒరిజినల్ గా కాసేది వేరా? వేరు. ఒరిజినల్ గా ఉన్న సింధూరపు రాళ్ళు వేరు. సింధూరం రాళ్ళు ఏం చేస్తారంటే మనిషి యొక్క ధాతువుల్ని, మనకు ఉండేటువంటిది శరీరంలో 7 ధాతువుల్లో ఒక ధాతువుని ఉత్ప్రేరకం చేయడం ద్వారా ఇంకొక ధాతువుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో లోపలికి తీసుకుంటాం సింధూరం. కాసే సింధూరం కాదు, కాసే సింధూరం కాదు, రాళ్ళు. అంటే మనం కుంకుమ రాళ్ళు ఎలా అయితే ఉన్నా అందులో చాలా రకాలు ఉంటాయి. అందులో ఇక్కడ మనకి అంటే ఆ పచ్చదనము అనే దానికి సంబంధించి కుబేర కుంకుమ అంటే ప్రాంతీయ వారీగా కుంకుమలు తయారవుతుంటాయి. మీకు విజయవాడ దుర్గగుడి పరిసరాల్లో ఒక రకమైనటువంటి కుంకుమ తయారు చేస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఆ దేవాలయాలకు దగ్గరగా ఉంది. కుంకుమ అనేది ఎర్రగా ఉంటుంది, బొట్టు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అది మంగళకరమైంది. ఇక్కడ కుబేర కుంకుమ అనేది మనకి ఇటు సైడ్ ఈ మధ్య ప్రాచుర్యం పెరిగింది. నేను చదివిన శాస్త్రాల్లో అంటే కుబేర కుంకుమ అనేది కెమికల్స్తో వాటితో తయారైపోతుంది, పెట్టుకునే వాళ్ళు అసౌకర్యాన్ని ఫీల్ అవుతారు. కాబట్టి నేను చదివిన శాస్త్రాల్లో ఇది లక్ష్మీదేవిని వశీకరణ తంత్రంలో ఉన్నటువంటి కుంకుమ తయారీ. మనం చెప్పింది అందులో ఏం చెప్పాం? మారేడు దళాలు, అలాగే విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి తులసి. ఒకసారి చెప్పండి సార్, ఎలా చేసుకోవచ్చు? వీటిని ఉపయోగించుకుని అంటే అందులో ఇంకా చాలా రకాల కుంకుమల తయారీ ఉంది. అందులో ఇంకా వట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యాలతో చాలా రకాలు ఉన్నాయి. అందులో అవసరం కాబట్టి జనం అందరూ కూడా అవి ఎక్కడ దొరుకుతుంది కుబేర కుంకుమ కొనుక్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది చదవడం, అది రెమెడీస్లో శివ సుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో దాన్ని నేను మన ప్రేక్షకులకి అందించడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఎలాగంటే ఇది వర్షాకాలం మనకి అంటే నీడని ఆరబెట్టుకోవాలి మారేడాకులు. ఇది మరి అనువైన టైం అయినా అంటే టైం కాదు, ఎందుకంటే ఆరవు కదా, ఎండ వచ్చినప్పుడు దాన్ని ఆరబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నీడనే ఆరబెట్టుకుంటున్నాం కాబట్టి ఎండలో ఇబ్బంది ఏమి ఉండదు. ఆరబెట్టుకోవాలి. మారేడు దళాలు మీరు శుభ్రంగా ఒక సోమవారం శుభ్రంగా మారేడాకులు శుభ్రంగా కడిగి తుడిచి 3 దళాలు పూర్తిగా ఉన్నటువంటి దళాలను తీసుకొని ఒక 108 దళాలను తీసుకొని శివ పంచాక్షరి మంత్రం జపుతూ శివుడికి అర్చించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ 108 దళాలని స్వామికి అర్పించండి. అయిపోయింది. మరలా తర్వాత మీకు తులసి దళాలు తీసుకోండి. 108 దళాలు తీసుకుని విష్ణుమూర్తిని అర్చించండి. విష్ణువు సంబంధించిన అష్టోత్తరం చదవండి. ఒక్కొక్క దళాన్ని స్వామికి అర్పించండి. వీటిలన్నింటినీ శుభ్రంగా తీసుకొచ్చి పూజ అంతా అయిపోయి నివేదన అయిపోయి హారతి ఇచ్చేసి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాటలు శుభ్రంగా మళ్ళీ మీరు సాయంత్రం పూజకు శుభ్రం చేసుకుంటాము. వీటిలన్నింటినీ శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి. వాటిని బాగా ఆరబెట్టండి. ఫ్యాన్ గాలికి ఆరితే సరిపోతుంది. తర్వాత దాన్ని పొడి చేసుకోండి. మనకు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు దొరికితే ఆవు పాలతో దీన్ని మర్దన చేయండి. బాగా మర్దన అయిన తర్వాత తడి అంతా పూర్తిగా ఆరేలాగా ఆరపెట్టండి. ఆరుతాయి. దాన్ని మీరు ఒక గాజు డబ్బాలో భద్రపరుచుకోవాలి.
దీంతో మీరు అర్చన అభిషేకం రెండూ చేయొచ్చు. ఎందుకంటే మనకి అర్చనకి బెల్లం ఇంకా మించింది లేదు, అది ఎన్నిసార్లు వాడినా మళ్ళీ కడుక్కుని కూడా వాడేసుకోవచ్చు. అది వాడిపోయినప్పటికీ కూడా కదా, అవును, దానికే ఆ పవిత్రత ఉంది. అంత పవిత్రమైనటువంటి వస్తువు. ఇక మరి దాన్నే కుంకుమగా చేసుకుని స్వామిని అర్చిస్తే, దాంతో అభిషేకిస్తే, అంటే మనం ఎలా కావాలితే అలా దాన్ని మీరు సందర్భాన్ని బట్టి రోజు పెట్టుకుంటారా, శుక్రవారం పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఒకటేంటంటే కుంకుమ నుదుటను ధరించేది ఎరుపు రంగును మాత్రమే కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని ఉద్దీపనం చేయడం కోసం, అంటే మనం యాక్టివ్ చేసుకోవడం కోసం తిలకధారణ అక్కడ చేస్తాం. ఆ ఆజ్ఞాచక్రానికి కలర్ కూడా రెడ్ అయినా కాదమ్మా, అంటే ప్రతి చక్రంలోనూ 7 కలర్స్ ఉంటాయి. అవును, ఈ ఆజ్ఞాచక్రం కలర్ ఏంటి? వైలెట్ కలర్. వైలెట్ కలరు అది డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని కుంకుమకి మీరు కుంకుమ రాళ్ళు వైలెట్ కలర్ లోనే ఉంటాయి. కానీ పసుపు కాదు, పసుపుతో కలిసిన తర్వాత రంగు మారుతుంది, రెడ్ అవుతుందా, మరూన్ అవుతుంది, మెరూన్. అందుకని దాన్ని అక్కడ ధరించడానికి కారణం ఏంటంటే ఆజ్ఞాచక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవడం కోసం ధరిస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు ఇది మధ్యలో వచ్చింది, ఇవన్నీ కూడా జనంలోంచి తయారై వచ్చినాయి. తప్పేం లేదు కదా, ఈశ్వరుడికి అర్చన చేసినటువంటిది ఖచ్చితంగా ఈశ్వరుడే మనతో ఉన్నటువంటి భావన. తాపత్రయం ఉంది, తపన ఉంది, ఏదో చేయాలని ఇది ఉంది. దానికోసం వేరే వాటితో వెళ్ళి పాడు చేసుకోవడం కన్నా మనకు తెలిసిన వాటిని చేసుకోవడం ఉత్తమం కదా. ఇప్పుడు అంటే నేను జనంలోంచి ఎలా వచ్చిందో చెప్తానమ్మా. వేదాల్లో పురాణాల్లో దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా, అమ్మవారికి మనం 9 రోజులు ఎలా అమ్మవారిని పూజిస్తాం. మొదటి రోజు దుర్గని, రెండో రోజు ఇలా త్రిపుర సుందరి, డిఫరెంట్ వేదంలో అది లేదు. ఆ డిఫరెంట్ అలంకారాలన్నీ కూడా జనంలోంచి వచ్చినాయి అంట. డెఫినెట్ గా వాళ్ళకు ఒక ఆనందం, అమ్మవారిని అలా రెడీ చేస్తుంటే ఉండదు. అంటే దాంట్లో మనం విపరీత ధోరణికి వెళ్ళిపోయి ఇప్పుడు గణపతులను కూడా మనం ఇష్టం వచ్చినట్టు వినాయక చవితుల రోజు, అంటే అది ఏదైనా కూడా మన ధర్మానికి చేటు చేయిందై ఉండాలి. మీ శరీర ధర్మానికి పడనవి వాడారు అనుకోండి, శరీరం ఏం చేస్తుంది, పాడైపోతుంది. అందుకని ఏంటంటే మనకి దైవిక వస్తువులతో తయారు చేసుకోవడానికి వీలుగా ఉన్నవి మాత్రమే. ఇప్పుడు అది ఇక్కడ ఎందుకు దాన్ని విరివిగా తయారు చేసి అమ్మట్లేదు ఏపీ తెలంగాణలో? ఎందుకు మీకు తమిళనాడు ప్రాంతంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర మాత్రమే కుబేర కుంకుమ దొరుకుతుంది? ఆ ప్రాంతాల వారీగా వచ్చిన ఆచార సాంప్రదాయాలను పట్టుకుని వెళ్తూ ఉంటాం. సరే, ఇక్కడ కొత్తగా వచ్చింది, అది మనకి అనుకరణ యోగ్యమై ఉండాలి, మనకి జీవితానికి అభ్యున్నతికి ఉపయోగపడేదే ఉండాలి. పడుతుందా మరి? అందుకని ఇక్కడ త్రిదళం, శివుడికి ప్రీతి, అదే అందుకని విష్ణుమూర్తి కాబట్టి అది ఇంకా పవిత్రమైంది ధరించడం వల్ల. దాన్ని మీరు ఎక్కడ అంటే నుదుటిని ధరించొద్దు, హృదయానికి దగ్గరగా ధరించండి. హృదయ చక్రాన్ని వికసింప చేయాలి. విష్ణుమూర్తి తత్వం మనం లక్ష్మీ కవచం ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మి అంట పడితే రాదు. విష్ణుమూర్తిని తీసుకొచ్చి మీ మనసులో కూర్చోపెట్టండి, లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేసుకుంటూ అక్కడే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది, హృదయ చక్రం కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మీరు దాన్ని అక్కడ ధరించడం, ఇక్కడ ధరిస్తే ఆజ్ఞాచక్రం ఎలా అయితే మీకు యాక్టివ్గా ఉంటుందో, హృదయానికి ఇక్కడ ధరిస్తే కూడా కుబేర కుంకుమని ఇక్కడ ధరించడం వల్ల హృదయ చక్రం వికసిస్తుంది. రైట్ సార్, దానికోసం చెప్పడం జరిగింది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యోస్.